విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వామపక్ష పార్టీల నేతలు ఆందోళన నిర్వహించారు. కోర్మన్నపాలెంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్మిక నేతల పోరాటాన్ని పోలీసులు అడ్డుకొని కార్మిక సంఘాల నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టాలని, ప్రధానమంత్రితో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాల నేతలు కదం తొక్కారు. కోర్మన్నపాలెం జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. సిపిఐ రామకృష్ణ ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు, కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపబోతున్నారు. ఎటువంటి పాత్ర పోషించాలి, ఎటువంటి డిమాండ్ పెట్టాలి? స్పష్టమైన ఒకే ఒక డిమాండ్ ఇవాళ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్యాపిటివ్ మైన్స్ ఇవ్వాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. ఎందుకంటే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రాపర్టీ ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రులక్కను జరిగిన పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారు, 32 మంది ప్రాణాలు అర్పించారు. ఆ రోజు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత వాళ్ళ అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతా ఉన్నాం, రేపు ఎలాగూ మీరు ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తూ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ గారితో స్పష్టమైన ప్రకటన చేయించండి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయము, దానికి క్యాపిటివ్ మైన్స్ ఇస్తాం, లేదంటే దాన్ని సేల్లో మేము విలీనం చేస్తామని ఆయన నుంచి ప్రకటన రావాలి. అది వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్లు మూసుకుపోవడం కానీ, కార్మికుల తొలగింపు కానీ, వ్యతిరేక నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే జరుగుతున్నాయి. ఏ విధంగా చూడాలి? మీరు ఎన్ని పోరాటాలు చేస్తున్నా స్పందించినటువంటి దాఖలాలు లేవు. మీరు ఇందాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ప్రథమ ముద్దాయి చంద్రబాబే అవుతారన్నారు. ఎందుకు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకున్నాడు, ప్రతిపక్షంలో కూడా ఆయన స్పష్టమైన లెటర్ కూడా ఇచ్చాడు. నిజంగా స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే మేమంతా రాజీనామాలు చేస్తామని కూడా చెప్పాడు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీకు స్పష్టమైన మెజారిటీ కార్మికులు ప్రజలు ఇచ్చారు. కాబట్టి మీ పైన ఎక్కువ బాధ్యత ఉంది. ఏది ఏమైనా సరే ఇవాళ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా రేపు 7వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీనిపైన ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజలు మీకు చాలా పెద్ద తీర్పునిచ్చారు అనుకూలంగా. దాని కృతజ్ఞతగానైనా సరే మీరు మొన్న లడ్డు కోసం 11 రోజులు దీక్ష చేశారు, మంచిదే. కానీ ఈరోజు కార్మికుల కోసం, ప్రజల కోసం కనీసం ఈ రోడ్డు మీదకి వచ్చి 11 గంటలు దీక్ష చేయండి, కేంద్రం మెడల వంచండి, మోడీ దగ్గర మీకున్న పలుకుబడిని ఉపయోగించి దీన్ని కాపాడండి అని కోరుతున్నాం. స్టీల్ ప్లాంట్ కాపాడేటువంటి ప్రకటన ప్రధానితో చేయించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.